అందరికీ నమస్కారం. నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం. కొత్తగా వీడియోని చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది. లైక్ చేసినట్లయితే వీడియో ప్రమోట్ అవుతుంది. మీరు కామెంట్స్ కూడా తెలియజేయండి, మీకు రెజినేట్ అవుతున్నాయా లేదా వీడియోస్ అని. మీకు ఈ వీడియో రెజినేట్ ఒక 30 to 40% రెజినేట్ అయితేనే మీరు తీసుకోండి, లేదా స్కిప్ చేసేయచ్చు, లేదా మీరు వినోదం కోసం చూడాలి అంటే చూడొచ్చు. ఓకేనా? ఈరోజు వీడియో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ముందు కెరియర్ చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 6 of swords, ది లవర్స్, జస్టిస్. కెరియర్ గురించి చూద్దాం. కెరియర్ అనేది మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఆ సమయం వచ్చినప్పుడు పాతది ఏదైనా మీరు కెరియర్లో ఉండి అందులో సఫలీకృతం లేదు, నేను ముందుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, పాతది విడిచిపెట్టి అన్నప్పుడు తప్పకుండా అది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో అది మీకు జరగనయింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో మీకు జరగనయింది. అది మీరు ఇష్టంతో అంటే ఒక ప్యాషన్తో ఆ కెరియర్ని తీసుకున్నట్లయితే మీకు అది జరగనయింది. ఇష్టంతో ప్యాషన్తో మీరు అది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో అధైర్యపడవలసినటువంటిది ఏమీ లేదు. మీరు చేసినటువంటి పనికి అంటే మీరు ఆ కెరియర్లో ఎంతవరకు మీరు కష్టపడతారు, మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు, ఆ పనికి మీరు చేస్తున్నటువంటి పనికి మీరు ఎంతవరకు ఇష్టపూర్వకంగా ఆ టైం కొరకు వెయిట్ చేసి పనికి మీరు అంటే కృషికి తగిలిన ఫలితం అనేది తప్పకుండా వస్తుంది మీ కెరియర్లో అనేటటువంటిది చూపిస్తుంది. అంటే దాన్ని మనం ఒక పని అనుకున్నప్పుడు కెరియర్లో నేను ఇది చేయాలి అని అనుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి మనకి సఫలీకృతం అన్నప్పుడు దాని నుంచి మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు ఇదే కావాలి అని అంటే అవ్వదు. ఒక్కొక్కసారి మనం కొంచెం ముందుకు ఆలోచించి ఇది 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 వర్కౌట్ అవ్వట్లేదు, నా మైండ్ సెట్కి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, లేదా నా మనస్తత్వానికి ఇది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు కొంచెం మూమెంట్ తీసుకోవాల్సినటువంటి అంటే వేరుగా వేరే కోణంలో ఆలోచించవలసినటువంటి అవసరత ఉందన్నమాట. అలాగా అనిపించినప్పుడు మీరు ఏ ప్యాషన్ ఉంది అంటే మీకు ఏం ప్యాషన్ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు అన్నది కూడా మీరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మీకు డివైన్ టైమింగ్ అనేది మీకు కావాల్సిన టైంలో అది రాబోతూ ఉంది, మీకు న్యాయం జరగబోతుంది. మీరు ఎంతవరకు కృషి చేస్తారో దాన్ని బట్టి మీకు న్యాయం జరగబోతుంది. మీ ప్యాషన్ని మీకు బ్యాక్లాగ్గా ఉన్నటువంటి ఇష్యూని మార్చండి, ప్యాటర్న్ మార్చినప్పుడు దాని నుంచి ముందుకు వెళ్ళినప్పుడు మీకు డివైన్ టైమింగ్లో మీ ప్యాషన్ తోటి మీరు దాన్ని కనుక వర్క్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీ కెరియర్లో ముందుకు వెళ్తారు అన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ అబండెన్స్ చూద్దాం. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. వెరీ నైస్. మనం ఎప్పుడైనా కూడా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా ఆలోచించి మీరు చేయాలి. అది కూడా ఎలా చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఒక సీడ్ని కనుక భూమిలో విత్తినట్లయితే అది రావడానికి కొంచెం టైం పడుతుంది, అదే పైకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది కూడా ఒక్కొక్క సీడ్ కొన్ని సీడ్స్ ఒక్క రోజులోనే పైకి వస్తాయి, కొన్ని సీడ్స్ ఒక 1 వీక్ తీసుకుంటాయి, కొన్ని విత్తనాలు కొంచెం టైం తీసుకుంటుంటాయి, ఒక్కొక్క ప్రాసెస్లో వేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి భిన్నంగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఆ భిన్నత్వాన్ని మనం కనిపెట్టాలి. అంటే మన అబెండెన్స్, మన యొక్క వెల్త్ అంటే మన యొక్క గ్రోత్ జీవితంలో డబ్బు రూపంలో కానీ ఏదైనా కానీ పెరగాలి అంటే మన యొక్క బేసిక్ అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా దేన్ని చేస్తే ఇది సఫలీకృతం అవుతుంది అనేది ముందు మనం ఖచ్చితంగా దాన్ని
అంటే గ్రౌండ్ని తయారు చేసుకోవాలి. ఆ గ్రౌండ్ని ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ గ్రౌండ్ని ఎప్పుడైతే చేసుకునేది అక్కడ చాలా పేషెన్స్తో కూడా, అంటే ఓపికతో చూడాలి. గ్రౌండ్ని, ప్లాట్ఫామ్ని మనం తయారు చేసుకున్న తర్వాత అక్కడ మనం ఏం జరుగుతుంది, మన వంతు కృషి ఏంటి అనేది చూసినప్పుడు, దాని టైం వచ్చినప్పుడు, అది టైం వచ్చినప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానము, ఈ టైము, ఆ డివైన్ టైం అనేది, లేదా యూనివర్స్ పాత్ అనేది మనకు తెరవబడుతుందో, అప్పుడు మనకి లైఫ్ అనేది చాలా హ్యాపీగా, మీ ఫ్యామిలీ మంచి ఆనంద సంతోషాలతో మీరు సెలబ్రేట్ చేసుకునేటటువంటి కింగ్ ఆఫ్ పెంటికల్స్. అంటే అన్నీ ఉంటాయి, ఇందులో లేనిది ఏం లేదు. చూడండి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో అన్ని అబెండెన్స్లు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అబెండెన్స్ తోటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కనబడుతుంది. అప్పుడు మీ లైఫ్లోకి ఫ్యామిలీ పరంగా సెలబ్రేషన్ కనబడుతుంది. ఎప్పుడైతే ఇది చాలా చూడండి, ఒక లైన్లో వచ్చింది, అన్నీ కూడా ఒక లైన్లో వచ్చింది. మనం గ్రౌండ్ చేసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక గోల్ అనేది మనకు ఉండాలి. అప్పటికప్పుడు ఏది కూడా వచ్చేది అండ్ ఒక్క రోజులో ఎప్పుడు కూడా వెల్త్ అనేది రాదు. అది ఎప్పుడు కూడా చిన్న ఒక ₹10 సేవింగ్లోంచే మనం థౌజండ్స్లోకి, ల్యాక్స్లోకి వెళ్తాం. అంతే తప్ప ఆ ₹10, ఆ ₹10ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అది గోల్ అనేది పోతుంది. అలాగే మనం గోల్కి ప్లాట్ఫామ్ అనేది మనం చిన్నప్పటి నుంచే ఒక ఐడియా, ఒక పర్సెప్షన్ కలిగినటువంటి లైఫ్ని మనం లీడ్ చేయాలన్నమాట. అది కూడా ఎలాగంటే అక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు కానీ, అగ్రెసివ్నెస్ కానీ, లేదా హెల్ప్లెస్నెస్ కానీ, అంటే కృంగుబాటు కానీ ఉండకూడదు. చాలా స్టేబుల్గా అబెండెన్స్ కోసం వెయిట్ చేయవలసిన లైఫ్లో వెయిట్ చేయడానికి అవసరం ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక విత్తనాన్ని ఎత్తి, అంటే ఒక గోల్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్తామో, ఆ డివైన్ టైమింగ్లో మన ఫార్చ్యూన్, మన ఫేట్ ఇవన్నీ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఫ్యామిలీ అన్నింటినీ ఇస్తుంది. అది మనకి ఫ్యామిలీ సెలబ్రేషన్ని ఇస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా అవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. ఒక చిన్న విషయం జరిగినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడం మానేస్తాం. తెలియదు మనకు అసలు, అంటే అది చిన్న విషయం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు అని కూడా తెలీదు. కానీ ప్రతి చిన్న విషయాన్ని మనం ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటామో అది పెద్ద ఇష్యూగా, అంటే అది ఎక్స్ప్లోర్ అవుతుంది అనమాట. అందుకని మనం సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో సెలబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, మన రిలేషన్లో కూడా బాండింగ్ని పెంచుకోవడం కూడా ఒక వెల్త్ అనమాట. అదొక అబెండెన్స్. ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఒక అబెండెన్స్. అందరూ అబెండెన్స్ అంటే డబ్బే అబెండెన్స్, నో డౌట్ డబ్బు ఉండాలి. అయితే ఫ్యామిలీలో మనం దాన్ని అప్లై చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా ఒక అబెండెన్స్ అనమాట. కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం ఎప్పుడైతే గ్రోత్లోకి వెళ్తామో ఆ సెలబ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కెరియర్ బాగా వచ్చింది, అబెండెన్స్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. ఎస్, 5 of swords, 6 of swords, 2 of cups, Ace of wands. ఎస్, మీ రిలేషన్ కోసం మీరు తెగించవలసినటువంటి, అంటే ఒక నిర్ణయాన్ని తెగించడం అంటే వేరుగా అనుకోకండి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే, గతం అంటే పాస్ట్ అనేది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. పాస్ట్ అనేది మనం విడిచిపెట్టాలన్నమాట. పాస్ట్ విడిచిపెట్టేసి నేను గతం తాలూకు ఛాయలు నా జీవితంలో నేనేమీ లేకుండా చూసుకుంటాను, అది వెనక్కి విడిచిపెట్టాను. నేను అది పెయిన్ అయినప్పటికీ, భారమైన హృదయంతో నేను ఉన్నప్పటికీ కూడా నేను ముందుకే సాగుతాను. నాకు ఆ పెయిన్ వద్దు, ఆ పాత స్మృతులు ఏమి వద్దు అని ముందుకు సాగడం అనేది రిలేషన్లో చూపిస్తుంది. అది చూపిస్తుంది. అంటే ఇక్కడ పేషెన్స్, తర్వాత ఒక రకమైనటువంటి సాఫ్ట్నెస్ నేచర్తో కూడినటువంటి నిర్ణయం కనబడుతుంది. ఇంకొక నిర్ణయం ఎలా కనబడుతుంది అంటే, లేదు దానికోసం నేను పోరాడతాను, ఏదైనా చేస్తాను, నిలబెట్టుకుంటాను నిర్ణయం కూడా కనబడుతుంది. 2 నిర్ణయాలు కూడా కనబడుతుంది. ఎలా కనబడుతుంది?
పాస్ట్ అనేది నేను విడిచిపెట్టేస్తాను, నేను ముందుకు సాగుతాను, ఇది నాకు ఇంకా గొడవ అదంతా అనవసరం, నేను ముందుకే సాగదలుచుకున్నాను, పాత నిర్ణయాలను పాత కథను నేను విడిచిపెట్టేస్తాను నిర్ణయం ఒకటైతే. లేదు అదే రిలేషన్ కోసం నేను పోరాడతాను. మరి ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో తెలీదు. మీ ఎనర్జీస్ రెండు నిర్ణయాలు కూడా కనబడుతున్నాయి. ఒకటి ఇలా ఉంటే ఇంకొకటి ఎలా ఉందంటే, లేదు నేను దానికోసం పోరాడతాను, నేను వచ్చిన దాన్ని నిలబెట్టుకుని అది నాకు ఇవ్వబడినటువంటి బ్లెస్సింగ్, అది నేను ఇది వదులుకోదలుచుకోలేదు, నా బ్లెస్సింగ్ని నేను వదులుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇది నాకు సోల్మేట్ కనెక్షను, ఇది నాకు విడదీరా అనేటువంటి కనెక్షన్ కాబట్టి నేను దీన్ని పోగొట్టుకునే సమస్య లేదు అనేటటువంటి ఒక నిర్ణయం కూడా కనబడుతుంది. ఈ నిర్ణయం ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియడం లేదు. అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎలాగ పాస్ట్లో జరిగిందని నేను మర్చిపోయి నేను ముందుకే సాగుతాను, అక్కడ ఏదైనా అవ్వచ్చు, అదొక నిర్ణయం కనబడుతుంది. రెండోదేమో ఉన్నదాని కోసం నేను పోగొట్టుకోదలుచుకోలేదు, ఇది నాకు సోల్మేట్ కనెక్షను, దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది రిలేషన్లో కనబడుతుంది. అంటే మంచి నిర్ణయాలే కనబడుతున్నాయి. కెరియర్ బాగుంది, కెరియర్లో మీరు ముందుకెళ్ళినప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్లో అన్నీ దొరుకుతాయి. అబెండెన్స్లో కూడా మీరు ముందుకి ఒక గ్రౌండ్ ప్లాట్ఫామ్ని తీసుకున్నప్పుడు మంచి అన్ని విధాలుగా కనబడినటువంటి అబెండెన్స్ విత్ ఫ్యామిలీ రిలేషన్ ఆ డివైన్ టైమింగ్లో జరుగుతుందని కనబడుతుంది. రిలేషన్లో మంచి నిర్ణయం కూడా కనబడుతుంది. అంటే ఒక పాత గత స్మృతిని నేను ముందుకే సాగుతాను, ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి నేను సాధించుకోవడానికి ఒక సవాలుగా తీసుకుని నేను ముందుకు వెళ్ళి, అది నాకు సోల్మేట్ కనెక్షన్ కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను అని ఈరోజు మీకు కెరియర్, అబెండెన్స్, రిలేషన్ గురించి మీకు యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానం అంట. ఆల్ టుగెదర్ మీకు ఒరాకిల్ నుంచి ఏమొచ్చిందో చూద్దాం. మేక్ ది ఎఫర్ట్ అంటే మీరు ఇలా జరగడానికి ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రతిదానికి ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది జరిగిపోతుంది, నేను చదవను కానీ అక్కడ అబెండెన్స్ మీకు రావాలంటే మీరు కష్టపడాలి, మీ కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి, అలాగే మీ రిలేషన్లో ముందుకు వెళ్ళాలంటే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్లో ఇద్దరు ఎఫర్ట్ పెట్టాలి, అబెండెన్స్లో ఫ్యామిలీ అంతా కలిసి పనిచేయాలి, కెరియర్లో మీకు మీరే పోరాడాలి. కాబట్టి అంటే చదువుకోవాలంటే మీరే చదువుకోవాలి. ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఒరాకిల్ గైడెన్స్. 2, రీడైరెక్ట్ యువర్ థాట్స్. ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నట్లయితే వీటి విషయంలో నేను చేయలేనేమో, లేకపోతే నేను ఇది చదవలేనేమో, లేదా నేను ఇది సాధించలేనేమో అనేటటువంటి థాట్స్ ఏమన్నా అంటే వాటిని వెనక్కి తిప్పి కొట్టండి. ఎందుకంటే విజయం అనేది మీ ముందు ఉంది. అది ఈరోజు మీకు ఒరాకిల్ గైడెన్స్ అన్నమాట. కాబట్టి ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.